పరిస్థితులన్నిటిని బట్టి ఆ దుఃఖాన్ని ఇక్కడ క్యారీ చేయకుండా ప్రభువునందు ఆనందించాలి. ఆమేన్. ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా ఏంటంటే ఆశాజీవి అంటారు, ఆశాజీవి అంటారు కానీ పద్దాక నిరాశే కదా. నిరాశే, నిరాశ నిరాశ నిరాశ. ఈ యొక్క మౌనంగా ఉండమని చెప్పండి. సో ఆశాజీవి అంటే నిరాశ జీవి అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళకంటే పైనున్న వాళ్ళని చూసి ఆలకలాగా మనకు లేదు, ఏలకలా మన లేదు, మన పిల్లలు ఆలకలాగా చదువుకోవట్లేదు, మన పిల్లలు ఈవేలకలాగా చదువుకోవట్లేదు, లేకపోతే ఇట్లా. అంతేగాని వాళ్ళని చూసి మనము నిరాశ పడుతూ ఉంటాం. ఏ రోజైనా ఏ మనిషి అయినా వాళ్ళకంటే కిందున్న వారితో పోల్చుకొని సంతృప్తి పడినోడు ఎవడైనా ఉన్నాడా? ఉండడు కదా. అబ్బా వాళ్ళకి పాకలో ఉన్నారు, అబ్బా వాళ్ళు పాకలో ఉండి భోజనం లేకుండా ఉన్నారు అని వాళ్ళ వెంట ఎవరన్నా చూస్తారా? చూడరు. వాళ్ళకంటే పైన బిల్డింగ్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళకంటే పై అంతస్తులో ఉన్నవారు, వాళ్ళకంటే అది చూసి నిరాశ. దేవుని ప్రియమైన బిడ్డలారా, సంతుష్టి, ఇంకో మాటలో చెప్పాలి అని అంటే మనకి దేవుడు ఏమిచ్చాడో దానిలో నమ్మకంగా దాన్ని బట్టి తృప్తి పరచబడి ఉండటం అనేది చాలా అవసరం. హల్లెలూయా చెప్పండి. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ప్రభువుకి వందనములు. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ప్రభువుకి వందనములు. నిజంగా చెప్పాలి. ఎందుకు బతికిచ్చాడు నాకు? అలా అలా అనినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని గౌరవపరుస్తున్నారు. యు ఆర్ డిజానరింగ్ గాడ్ బై సేయింగ్ వై దిస్ లైఫ్. ఈ జీవితం ఎందుకు అని నువ్వు అంటున్నావు అని అంటే దేవుడిచ్చిన విలువైన బహుమానాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. నాకు వద్దు అంటున్నావు, నాకు వద్దు అంటున్నావు అని అర్థం. కాబట్టి సరిదిద్దుకుందాం. మన జీవితంలో మనం అన్ని సరిదిద్దు. మనం ఏం పెద్ద పరుషులం కాదు, పెద్ద 100/100 100% మార్కులు వచ్చిన వాళ్ళం కాదు. ప్రతిదీ నేర్చుకోవటమే. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక చాలు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఉపయోగము చేసుకొని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దినములు చెడ్డవి అంటూ ప్రారంభిస్తున్నాడు. దీంట్లో మెయిన్ అంశం ఏంటి అని అంటే ఈ యొక్క చెడ్డ దినాలలో మనము సమయాన్ని ఎట్లా ఉపయోగించాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానులు నడుచుకొనున్నట్లుగా నడుచుకొనుడి అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మానవునికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సమయము. చెప్పండి, సమయము. చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము కొలవలేనివి, కొనలేనివి. ఏంటి అంటే ఆశీర్వాదములో మరి ప్రాముఖ్యంగా మనం అనుభవిస్తూ చెప్పుకునే విషయాలు ఏదైనా ఉంది అని అంటే అది సమయము. సో ఈ సమయాన్ని దేవుడు ఒక అద్భుతమైన వరముగా మానవుడికి ఇచ్చాడు. ధనవంతుడు కొనలేనటువంటిది సమయము, పేదవాడు కొనలేనటువంటిది, లేకపోతే తిరిగి తెచ్చుకోలేనటువంటిది సమయము. ధనికుడికి 24 గంటలే ఇచ్చాడు, పేదవాడికి కూడా 24 గంటలే ఇచ్చాడు. వాళ్ళకి 24 గంటలే, నీకు 24 గంటలే. అయితే ఎలా ఉపయోగిస్తున్నాం సమయం అనేది చాలా ప్రాముఖ్యం.
మనము సమయాన్ని తీసుకెళ్తున్నామా లేకపోతే సమయం మనల్ని తీసుకెళ్తుందా? ఇది ఖచ్చితంగా మనం గమనించాలి. టైం అనేది మనల్ని లీడ్ చేస్తుందా లేకపోతే సమయం అనేది మనల్ని నడిపిస్తుందా, లేకపోతే నువ్వు సమయాన్ని నడిపిస్తున్నావా? చెప్పండి. నువ్వు సమయాన్ని నడిపిస్తున్నావా లేకపోతే సమయం నిన్ను నడిపిస్తుందా? సమయము నిన్ను. యేసు ప్రభు వారు ఉన్న కాలము నుంచి 1910వ సంవత్సరం వరకు ఆ యేసు ప్రభు కాలములో ఎక్కువగా గాడిదల మీద తిరిగేవారు. ఈ ఊరు నుంచి ఆ ఊరు ఒకవేళ అది ఒక 4-5 మైళ్ళు అయితే వారికి కొంత సమయం పట్టేది. 1900 యేసు ప్రభు కాలం దాటిన తర్వాత రాజుల కాలాల్లో వచ్చేసరికి గుర్రాల మీద వెళ్ళటం ప్రారంభించారు. గాడిద కంటే ఎద్దుల కంటే మరి గుర్రము అతి వేగంగా తీసుకెళ్తది కాబట్టి అప్పుడు గుర్రంలోనికి మారే రాజులు ఏం చేసేవాళ్ళంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు అంటే చాలా ఫాస్టెస్ట్ వెహికల్ అని వాళ్ళు తలంచి గుర్రాన్ని స్పీడ్గా స్వారీ చేసేవాళ్ళు. దాని తర్వాత 1910వ సంవత్సరంలో ఆ సమయాన్ని ఇంకొంచెం సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇంజిన్ కనిపెట్టారు. ఇంజిన్, ఈ ట్రైన్ ఇంజిన్సే కానీ లేకపోతే బస్ ఇంజిన్సే కానీ ఇవన్నీ ఇంజిన్స్ కనిపెట్టి స్పీడ్గా ఇంకొంచెం వేగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 1930వ సంవత్సరం ఆ సమయాల్లో ఫ్లైట్లు కనిపెట్టారు. గంటల్లో వెళ్ళే ప్రయాణం నిమిషాల్లో ముగించబడుతుంది. చూడండి, మరి సింగపూర్ వెళ్ళాలంటే మేము 5 గంటల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 6 గంటలు 7 గంటలు పడుతుంది కదా. మరి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ నుంచి మమ్మల్ని డ్రాప్ చేసిన వాళ్ళు తాడేపల్లిగూడెం వచ్చే లోపల మేము ఎక్కడ ఉండేవాళ్ళం? సింగపూర్లో. ఇక్కడ గన్నవరంలో ఎయిర్పోర్ట్లో మరి ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్లో వాళ్ళు దిగే లోపల మేము ఇంకా తాడేపల్లిగూడెం కూడా వచ్చేవాళ్ళం కాదు. అంటే మనిషి మేధస్సుతో వేగాన్ని ఇన్వెంట్ చేశాడు. ఎందుకు చేశాడంటే సమయాన్ని కాపాడటానికి అనే కంటే సద్వినియోగం చేసుకోవడానికి కదా. చూడండి, చాలా పెద్ద పెద్ద డబ్బులు కలిగిన వాళ్ళు సొంతగా హెలికాప్టర్స్ కొనుక్కుంటారు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి. వాళ్ళు బస్సుల్లో ట్రైనుల్లో వెళ్ళరు. ఉదాహరణకి చీఫ్ మినిస్టర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. బస్సు ఎక్కి వస్తాడా? అమరావతి రావాలంటే ఫ్లైట్ మీద వస్తాడు. ఎందుకు? సమయం. అదే బస్సులో గడిపే సమయం ఉంటే అదే సమయము ప్రజలతో నేను గడపొచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సమయం వెళ్ళిందంటే మళ్ళీ కొనలేము. దరిద్రుడికి ధనవంతుడికి కూడా ఇదే. అయితే నువ్వు జ్ఞానవంతుడువా అజ్ఞానవంతుడువా తెలియచేయటానికి బేరేజ్ వేసేది కూడా సమయం. దావీదు ఒక మాట అంటాడు, చూద్దాం. కీర్తనలు 90వ కీర్తన 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట. చాలు చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు. సమయం అనేది కొలతతో లేకపోతే కొలిచేదిగా ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉదయాన్న వీడియో పెట్టాను మీకు. అరే నేను ఇక్కడ బయలుదేరాను, ఇప్పుడు తొందరగా వచ్చేస్తాను, మరి మీరందరూ సిద్ధపాటు కలిగి మరి దేవుని సన్నిధికి రావాలి అని నేను చెప్పాను. అవునా కదా? అంటే నేను ఎప్పుడు వస్తానని మీరు ఊహిస్తారు? 8 వచ్చేస్తాను. 6:30కు పెట్టానంటే ఖచ్చితంగా మీరు నేను 8 ఇక్కడికి వచ్చేస్తాను అని కదా. అంటే మీరు ఎలా కొలిచారు? సమయంతో కొలిచారు. అవునా కదా? ఈ సమయంతో కొలిచేవి ఏవైతే అన్ని అసలు మన జీవితమే సమయానికి లింక్ అయి ఉంది. ఉదాహరణకి దావీదు అంటున్నాడు, మా దినములు లెక్కించుట నేర్పించుము. అంటే ఎలా లెక్కించాలి? సమయాన్ని బట్టి లెక్కిస్తాడు. హల్లెలూయా. చూద్దాం కీర్తనలు. అదే 90వ కీర్తన
10వ వచనం చదువుదామా? 1వ వచనం చదవండి ఫస్ట్. 1, 2. చాలు. తరతరాలు ఏం చెప్తుంది? సమయాన్ని చెప్తుంది. తరతరాలు దేని చెప్తుంది? వివాహం అయింది, 3వ నెలలో గర్భవతి అయింది పాప. నువ్వు ఎప్పుడు చెప్తావు? సమయం ఉంది, 9 నెలల వరకు మొయ్యాలి నువ్వు అని చెప్తావు నీ పిల్లకి. అంటే నువ్వు దేంతో కొలుస్తున్నావు? ఊహించండి, ఒకవేళ సమయం లేకపోతే ఎలా ఉంటది? దేవుడు మొట్టమొదటిగా ఆయన పగలను చేసిన, అదే ఆయన వెలుగును చేసిన తర్వాత ఆయన సమయాన్ని ఇచ్చాడు. ఫస్ట్ రాత్రిని పగలను ఆయన చేశాడు. అక్కడ సమయాలను కాలాలను ఆయన చేశాడు. హల్లెలూయా. సమయాలను కాలాలను దేవుడు చేశాడండి. అందుకే దావీదు అంటాడు, నువ్వు తరతరములకు దేవుడు. తరము 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 తరతరాలకు దేవుడు. భూమి నివాసములు పర్వతములు పుట్టక మునుపు నీవు యుగ యుగములకు. యుగము అనేది ఒక తరం. హల్లెలూయా. యుగము అనేది ఒక సమయం. హల్లెలూయా. 10వ వచనం చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల చాలు. మా ఆయుష్కాలము ఏమంటున్నాడు? 70 సంవత్సరములు అంటే కొలతలోనికి తీసుకొచ్చాడు. అవునా కదా? సో మన జీవితం చూడండి, మనము పాపకు పెళ్లి చేయాలి. పాపకు పెళ్లి చేయాలంటే నువ్వు ఎలాగ కొలుస్తావు? పాపకి పెళ్లి చేయాలంటే వయసు 19 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు పాప తయారయ్యింది. లేకపోతే పాప వివాహానికి ఇవ్వచ్చు. లేకపోతే 20 సంవత్సరాలు వచ్చింది. ఒకవేళ 27, 28, 29 సంవత్సరాలు వస్తే అమ్మో వయసు అయిపోతుంది, తొందరగా చేసేయాలి ఏదో ఒకటి. మగ పిల్లలకైతే 26, 27, 28 కల్లా మనం ఏమనుకుంటాం? అమ్మో వయసు అయిపోతుంది, పిల్లడికి పెళ్లి చేసేసేయాలి. అవునా కదా? దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ప్రతిదీ సమయంతో లెక్కిస్తా ఉన్నప్పుడు మనం ఎంతకాలం, స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే ఒక మనిషి పుట్టాక 15 సంవత్సరాలు బాల్యంతో పోతుందట. అజ్ఞాన కాలము, బాల్యము వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదట. 22 సంవత్సరాలు నిద్రకపోతుందట. ఎన్ని సంవత్సరాలట? 22 సంవత్సరాలు నిద్రకపోతుందట. ఒకవేళ ఆయుష్ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు బాల్యానికి పోతుందట, అజ్ఞాన కాలానికి. 22 సంవత్సరాలు నిద్రకపోతుందట. 5 సంవత్సరాలు ప్రయాణానికి పోతుందట. 5 సంవత్సరాలు లెక్కండి. ఎన్ని 42 వచ్చినాయి. ఇంకా ఒక 70 సంవత్సరాలకి ఇంకెంతకాలం ఉంది? 28, 25 సంవత్సరాలు ఉంది కదా. ఈ 25 సంవత్సరాల్లో నువ్వు తినటానికి ఒక 10 గంటలు వేసుకుందామా? జీవితంలో సరిపోదా? 15 సంవత్సరాలు వేసుకుందామా? గంట సేపు. నీకు తెలుసా, గంట సేపు అన్నం తినే వాళ్ళు ఉంటారు. కాళ్ళు ఎలా చాపుకొని టీవీలు పెట్టుకొని ఆ సీరియల్లో ఆ సినిమాను 2 గంటలు అయ్యేదాకా ఇక్కడ అన్నం అవ్వదు. యవనస్తుల కోసం చెప్తున్నా. ఇక పెద్దోళ్ళకైతే ఇక ముచ్చట్లే. పెద్దోళ్ళు అంటారు 32 సార్లు అంట నవలాలట అన్నం ముద్ద పెట్టుకొని. ఎన్నిసార్లు? 32 సార్లు. ఒక్కొక్క ముద్ద నువ్వు 32 సార్లు నవ్వలేవనుకో, ఎన్ని గంటలు పట్టింది? నీ కంచంలో భోజనం తింటాం కదా. ఓ 10-15 సంవత్సరాలు తినటానికి తీసేసాయి. ఇంకెంతకాలం ఉంది? మరి నీ పని ఎప్పుడు చేసుకుంటావు? నువ్వు దేవుడికి ఎప్పుడు ఇస్తావు? దేవుడు రాజ్య పని ఎప్పుడు చేస్తావు? దేవుని ప్రియమైన బిడ్డలారా, సమయమును సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్తుంది. దినములు చెడ్డవి గనుక సమయమును జ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకునే కొద్దీ నువ్వు జ్ఞానవంతురాలు కాదా? జ్ఞానవంతురా అంటే నీ నువ్వు జ్ఞానివా అని చెప్పటానికి నువ్వు ఉపయోగించే సమయాన్ని బట్టి, ఆ సమయాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి బేరేజ్ వేసి మనం చెప్పొచ్చు.
అర్థమైందా? ఈ రోజు ప్రశ్న, నువ్వు జ్ఞానవంతురాలువా అజ్ఞానవంతురాలువా? జ్ఞానవంతుడువా అజ్ఞానవంతుడు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచాల మీద తిరిగి 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 ఉన్నవాడు ఏంటి? దరిద్రుడు, అజ్ఞాని. అవునా కదా? ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూద్దాం. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు గనక, ఆయన స్తుతింపబడిన దేవుడు గనక, మరి ఆదికాండం 1వ అధ్యాయము మొదటి వచనములో ఇలా ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఈ భూమికి గడియారము ఆయన చేశాడు. హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు, గడియారం చేశాడని ఎందుకు అంటున్నానంటే 14వ వచనములో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు చెప్పాడు. 15వ వచనం, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను, ఆ ప్రకారం ఆయను. దేవుడు నిత్యుడుగు తండ్రి గనక ఆయన ఏం చేశాడంట? ఇవన్నీ చేశాడు. హల్లెలూయా. సమయములు, కాలములు, ఆకాశములో ఉన్న జ్యోతులు. ఆ రోజుల్లో 5,000 సంవత్సరాల క్రితం, లేకపోతే 6,000 సంవత్సరాల క్రితం చరిత్ర మనకు బైబిల్ చెప్తుంది. 6,000 సంవత్సరాల క్రితం మానవుడు ఎట్లా జీవించాడు? నీకు ఇప్పుడు గడియారం అనే చక్రం వచ్చిందే, నువ్వు గడియారాన్ని చూసుకుంటున్నావు. ఒక ప్రశ్న వేస్తున్నానే మీకు, ఒకసారి చెప్పండి నాకు. చదువుకునే పిల్లలు చెప్పండి, చదువుకునే పిల్లలు చెప్పండి. ఇక చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు చూపించండి. చదువుకోవట్లేదు ఎవరు? రైట్, చదువుకునే పిల్లలు చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే పెద్దోళ్ళు మీరైనా చెప్పండి. ఏంటి అని అంటే, ఆదాం అవ్వ సమయంలో మరి గడియారాలు ఏం లేవు కదా. వాళ్ళు గనక అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చారనుకో, ఆదామే ఇక్కడికి వచ్చాడనుకో, ఆయన ఆశ్చర్యపడే విషయాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఆయన ఆదాము 6,000 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఇప్పుడు ఈ కాలము 6,000 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కాలాన్ని బట్టి మన మధ్యకు వచ్చి నుంచున్నాడే అనుకో, ఆయన ఆశ్చర్యపడేవి, ఇవి చూసి ఆశ్చర్యపడేవి ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. ఇది చాపెత్తి ఇక్కడ ఏముంది? ఇక్కడ నేల ఉందా? ఇది చూసి ఏమనుకుంటాడా? ఏంటిది, ఎలా చేశారు కదా? నువ్వు వేసుకునే వస్త్రాలను చూసి ఇది ఎట్లా నేసారు, ఏంటి ఇలా కప్పుకుంటారా మీరు? అవునా కదా? నాకు తెలిసి ఫ్యాన్ చూసి బాగా ఆశ్చర్యపోతుంది, ఫ్యాన్లు చూసి, లైట్లు. అప్పుడు విద్యుత్ లేదు కదా, టైం మీకు ఎలా తెలుస్తుంది? అరే 5 అయింది లెగండి అని తల్లిదండ్రులు లేపుతుంటే 5 అయిందా నీకు ఎట్లా తెలుసు? అప్పుడు గడియారం చూపించామనుకో, ఏంటి గడియారం, ఎట్ట బంధించారు కాలాన్ని లోపల? మానవుని యొక్క మేధస్సు రోజు రోజుకి పెరిగిపోతుంది, అలాగే పాపము కూడా పెరిగిపోతుంది. కాలక్షేపం చేస్తున్నాడు మానవుడు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో 5,000 సంవత్సరాల క్రితం తొలిగా భారతదేశంలో మానవుడు ఏం చేశాడంటే రాళ్లను చెక్కటం ప్రారంభించాడు. దీన్నే 10,000 సంవత్సరాల క్రితం అని చరిత్ర చెప్తూ ఉంటది, కానీ మనకి బైబిల్ గ్రంథం 6,000 చరిత్ర చెప్తుంది. అయితే రాళ్లను చెక్కాడు, రాళ్ళని చెక్కి ఏం చేశాడు? తన తర్వాత పొదునుగా చేయడం ప్రారంభించాడు. దాని తర్వాత బ్రాంజ్ ఏజ్ వచ్చింది. ఇత్తడి సమయం, ఇత్తడేనా బ్రాంజ్ అంటే? రైట్. సో మానవుడు ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తా వచ్చాడు? కనుగొంటా వచ్చాడు. అర్థమవుతుందా? ఆశ్చర్యపోతారా? మనకిలాగా ఇప్పుడు మగ పిల్లలకి చక్కగా షేవింగ్ బ్లేడ్లు వచ్చినాయి, మరి అప్పుడు వాళ్ళకు ఉన్నాయా? వాళ్ళు క్రియేట్ చేసుకుని అప్పుడు అంటే మనుషులు ఎలా ఉంటారు? మగోళ్ళు ఆడోళ్ళు ఎంత జుట్లు వేసుకొని ఉంటారుగా. మనం ఇప్పుడు ఫ్యాషన్ గా సీజర్స్ పట్టుకొని కట్ చేసుకుంటున్నాం. అమ్మో జుట్టు పలసనైపోతుంది, ఒత్తుగా కనపడాలంటే కట్. వాళ్ళకు ఉన్నాయా అవేమి? అంటే ఒక్కొక్కళ్ళు
ఈ మొత్తం గెడ్డాలు జుట్లు వేసుకొని ఉండేవాళ్ళే. అవన్నీ మానవుడు దేవుడు మేధస్సు ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి చేయించుకుంటా వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడని గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడట. హల్లెలూయా, హల్లెలూయా. భారతీయులు అమెరికా దేశం వెళ్ళి అక్కడ ఉన్నాయి చూస్తున్నప్పుడు, అమ్మో మానవుడికి ఇంత మేధస్సు ఉందా అని భారతీయులు చాలా ఆశ్చర్యపోతారట. చాలా ఫాస్టెస్ట్ నేషన్స్ చైనా, జపాన్, ఇవన్నీ కూడా దేవుని ప్రియమైన బిడ్డలారా, మానవుని యొక్క మేధస్సు ముందలకు వెళ్ళే కొద్దీ మానవుడు చెడ్డ దినాల్లోనికి వెళ్తున్నాడు. అయితే ఈ దినాలలో, పాపము ప్రబలమైన దినాలలో మనం ఉన్నాం. దేవునికి అవిధేయులైన మూర్ఖ వక్ర జనము మధ్యన మనం ఉంటున్నాం. అయితే ఈ వక్ర జనము మధ్య దేవుని వాక్యానికి నువ్వు ఎంతవరకు లోబడుతున్నావు? కాలం మారుతుందని వాక్యం మారదు. అది ఎప్పుడు నిత్యము నిలిచే ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఫోనులు లేవు కదా, ఓన్లీ ఇట్లా ఎత్తి మాట్లాడతారు కదా, వీధికొకటి ల్యాండ్ ఫోన్, వీధికొకటో లేకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకో ధనికులకో ఒకరికో ఉండేది. తర్వాత ల్యాండ్ లైన్లో అందరూ పెట్టించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇంటికి ఒక ఫోన్ ఉండేది, అవునా కదా? ఇంటికి ఒక ఫోన్. మీకుందా? మీ ఎవరికన్నా ఉందా? ఇంటికి ఒక ఫోన్ ఉండేదా? ల్యాండ్ లైన్ 4 ల్యాండ్ లైన్లు ఉండేయా మీ ఊర్లోనా? వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో 4గురికి ఉందంట ల్యాండ్ లైన్. రైట్. ఇదివరకు రోజులు అమ్మ మీకుందా ఫోను? ల్యాండ్ లైన్ ఫోన్ ఉందా? అబ్బా, ఉన్నవాళ్ళు బాగా అయితే మరి అంతే కదా. ఫోన్ వచ్చిందంటే సీతమ్మ అక్కాయ్, మీ ఇంటి పక్కన 2 ఇల్లుల పక్కన పలానా ఆమె ఉంటది, ఆమె ఇచ్చింది ఈ నెంబర్, కొంచెం పిలుస్తావా అంటే, సరే 1 గంటకి ఫోన్ చేయి, నేను నీళ్ళు పడుతున్నా. అవునా కదా? అప్పుడు 1 గంట ఆగాక వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వస్తారు, మళ్ళీ వాళ్ళు గంట ఆగాక ఫోన్ చేయాలి. అవునా కదా? అది ఇప్పుడు పిల్లలు మాట్లాడాలి అని అంటే ఇక అసలు గదిలోకి దాటవసరంలా మంచాల మీద పడుకున్నవాడు అమెరికాడితో మాట్లాడొచ్చు. అవునా కదా? ఎంత పెరిగింది టెక్నాలజీ, ఎంత పెరిగింది. అవునా కదా? ముఖం అందులో ఫోన్ లో మాట్లాడటమే అప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ముఖం కూడా చూడొచ్చు. ఇప్పుడు ముఖం కూడా చూడొచ్చు. ఆ ఫోన్ బట్టి ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు తెలిసిపోతుంది గూగుల్ మ్యాప్స్ ద్వారా. అవునా కదా? ఇదివరకు దారి తెలియాలంటే, తెలియని ఊరు వెళ్ళాలంటే, అన్న ఎక్కడుందన్నా బాబాయ్ ఎక్కడా, ఆ వీధి ఎక్కడ, రాజుగారి వీధి అంటే ఎక్కడ అని అడిగేవాళ్ళం. ఇప్పుడు అడిగే పనే లేదు. ఇక మ్యాప్ పెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోవడమే. అవునా కదా? ఆధునికంగా మానవుడు ఎదుగుతూ ఉన్న క్రమంలో దిగజారిపోతూ సమయాన్ని కాలక్షేపం చేస్తున్న మనుషులు కూడా ఉన్నారు. అందుకనే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టి నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? అయితే బైబిల్ హెచ్చరిక చేస్తుంది, జ్ఞానుల వలె నడుచుకొనుచువాలి, జ్ఞానుల వలె నడుచుకునుడి అంటున్నారు. హల్లెలూయా. ఏంటయ్యా జ్ఞానము అని ఆలోచన చేస్తే ఒకసారి మనం చూద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. జ్ఞానం అంటే ఏంటి, మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించి ఎడల ఇష్టమైన పని చేయకుయు వ్యాపారం చేయకుయు లోక వార్తలు చెప్పుకొనుటయు ఉండి ఎడల నీవు యెహోవాయందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, ఈ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చాలు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది 13వ వచనములో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా.
హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? బైబిల్ తెరిచారా? ఏం తెరిచారు? యెషయా 58:13 చదివాను. నా విశ్రాంతి దినమున, విశ్రాంతి దినము కోసం కొంచెం సేపు మాట్లాడుకుందాం. విశ్రాంతి దినం అంటే పాత నిబంధన గ్రంథములో 7వ రోజును పాటించేవారు. అదే శనివారము. 7వ రోజు. 6 రోజులు కూడా దేవుడు సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతి అన్నాడు. ఈ విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్తున్నాడు మన ఇశ్రాయేలులకి. ఓకే, 6 రోజులు పని చేసుకో, 7వ రోజు ఏం చేయొద్దు, పాటించాలి. పని చేయకుండా విశ్రాంతి దినాన్ని పాటించాలి. అయితే అది పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులకు కదండి, మనకి కాదు కదండి అని అంటే, ఆది క్రైస్తవులు మొదటి రోజును దేవుడికి ఇచ్చేసారు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున. వాళ్ళని ఆఖరి రోజు దేవుడు ఇమ్మన్నాడు, కానీ మనల్ని మొదటి రోజు, మొదటి రోజే దేవుడికి. ఇదేం రోజు? ఆదివారం మొదటి రోజు. ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం 7వ రోజు, మళ్ళీ ఆదివారం. రైట్. సో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత వాళ్ళ యొక్క రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇజ్రాయేల్ యొక్క సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మన క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. మన క్యాలెండర్ సోలార్ టైం అని చెప్తే వాళ్ళ క్యాలెండర్ లూనార్ ఎక్లిప్స్ ని బట్టి, లూనార్ టైంని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, మన డే ఉదయాన్న ప్రారంభం అయితే వాళ్ళ డే రాత్రి ప్రారంభం అవుతుంది. ఎందుకంటే రాత్రి పగలు దేవుడు చేశాడు. సో యూదుల యొక్క క్యాలెండర్ వేరు. సో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారికి రాత్రి, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వారికి పగలు, రాత్రి పగలు. మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం, మనకి 12 గంటలు ఎలా తీసుకుంటాము? 12 గంటలు ఎలా తీసుకుంటాం? 12 నుంచి 12, 12 నుంచి 12 కదా. ఇది సోలార్ టైమింగ్ అన్నమాట. సూర్యుడిని బట్టి మనం తీసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి పగలు దేవుడు చేశాడు కాబట్టి వారు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అయితే వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి అనరు. ఉదయం 6 గంటలు అనేది అది ఫస్ట్ అవర్. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మూడవ జామున అంటే అర్థం ఏంటంటే, మన శిష్యులు యోహాను, పేతురు గారు మరి శృంగారం అనే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రాసుంది వాళ్ళు 3వ జామున అని వెళ్ళారు. అంటే 3వ జామున అంటే అర్ధరాత్రి కాదు, లేకపోతే మిట్ట మధ్యాహ్నం 3 అని కాదు, 9 గంటలకు అని అర్థం. సో ఉదయం ఎన్నింటికి వెళ్ళారు వాళ్ళు దేవాలయానికి? 9 గంటలకల్లా వెళ్ళి అక్కడ మరి సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళారు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు మనము క్రైస్తవులుగా ఏమి చేయాలంటే ప్రతి ఆదివారము, హల్లెలూయా, ప్రతి ఆదివారం నువ్వు 6 రోజులు నీ కొరకు పని చేసుకో. తర్వాత 6 రోజులు, మొదటి రోజు మాత్రం ఎవరిది? దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేయొచ్చా? కాలక్షేపం చేయొచ్చా? నువ్వు ఇచ్చే ఈ 1.5 గంటన్నర, ఈ 2 గంటలు కూడా నువ్వు దేవునికి ఇవ్వకపోతే, అసలు ఇంకో విషయం ఏంటంటే శనివారము అసలు దేవుడు విశ్రాంతి దినమున అసలు ఏం పని చేయొద్దు అన్నాడు. మీరు సమకూర్చుకోవద్దు అన్నాడు. 6 రోజులు ఏం సమకూర్చుకుంటే 7వ రోజుకు అదే తినమని చెప్పాడు. అవునా కదా? ఒకవేళ అలా చేయకుండా వాళ్ళు రేపటి కోసం ఈ రోజు దాచుకున్నారనుకో, ఏమైద్ది? పాడైపోయి పురుగులు పడతాయి. సో నీ ఆశీర్వాదం నువ్వు ఆచరించే దాంట్లో ఉంటుంది. అర్థమవుతుంది? దేవుడిని నువ్వు కొలిచే దాంట్లో, దేవుడికి నువ్వు ఇచ్చే దాంట్లో, దేవుడికి నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి, దేవుడి యందు దేవుని పట్ల నీకున్న భయభక్తులను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అయితే ఇప్పుడు మనం ఆదివారం అని ఏమి చేయకూడదు? వ్యాపారం చేయకుండా, హల్లెలూయా, ఏం చేయకూడదు? గివ్ టైం టు ద లార్డ్. అది దేవునికే రోజు ప్రతిష్ఠించుకోవాలి. ఆ రోజుని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినం అని నువ్వు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము
మనోహరమైనదనియు. హల్లెలూయా. విశ్రాంతి దినం ఏంటిదట? మనోహరం. మనోహరం, చాలా శ్రేష్టముగా దాన్ని చూడాలి. యెహోవాకు ప్రతిష్ఠిత దినమును ఘనమైనదని అనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. హల్లెలూయా. మనోహరమైనది, ఘనమైనది, ప్రతిష్టమైన దినమని నువ్వు ఆ దినాన్ని ఆచరించాలి. అయితే మన క్రైస్తవులకు పునరుత్థాన దినమే అది శ్రేష్టమైన మనోహరమైన దినం. ఎందుకంటే క్రైస్తవులు ఆది అపోస్తలులు ఆది అపోస్తలులు ప్రతి ఆదివారమున వారు ఇంటింటా కూడుకొని, మనం ఎలాగైతే ఇలా కూడుకున్నామో వారు కూడా ఇంటింటా కూడుకొని, హల్లెలూయా హల్లెలూయా, చూడండి, ఆచరించాలట. అక్కడ నీకు ఇష్టమైన పనులు చేయకయు. మొట్టమొదటిది ఏంటి? నీకు ఇష్టమైన పనులు. ఏమి ఇష్టమైన పనులు? నీకేది ఇష్టంగా ఉందో అది చేయకూడదు. దేవునికి ఆ సమయాన్ని చేయదు. నీకు ఇష్టమైన పనులు చేయకయు. ఎంతమంది చెప్పండి దేవునికి మాట్లాడకూడదు. ఎంతమంది నాకు ఈ పనులు ఉన్నాయి, నాకు ఆ పనులు ఉన్నాయి అని ఆదివారమున మానేసి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం అవిధేయత, మన జ్ఞానులమో అజ్ఞానులమో చెప్పండి. సద్వినియోగం చేసుకుంటున్నావా, సద్వినియోగం చేసుకోవట్లేదా? నువ్వు నీకు ఇష్టమైన పనులు చెయ్యొద్దు. ఇంకా రోజు చెప్తున్నాడు దేవుడు, నీకు ఇష్టమైన పని రోజు చేస్తావు కదా, కానీ అది చెయ్యకు. ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు. రెండోది ఇష్టమైన పనులు. నీకు వంటలు చేయడం బాగా ఇష్టం, కొత్తిమీర పచ్చడి కూడా అయిపోవాలి నువ్వు మందిరానికి రావాలంటే. అవునా కదా? అవునా? కరివేపాకు పౌడర్ అయిపోవాలి, కొత్తిమీర పచ్చడి అయిపోవాలి, అన్నం అయిపోయింది రసం అయిపోయిందని కాదు. జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా? అమ్మో, సమయాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఇచ్చిన సమయం తర్వాతే ఏదైనా. హల్లెలూయా. మేము ప్రతి ఆదివారం అండి మా మందిరానికి వెళ్ళిన తర్వాత, మందిరం మాకు 1 గంట 2 గంటలకు అయిపోయేది, అప్పుడు ఇంటికొచ్చి వంట చేసుకొని తినాలి. ప్రతి ఆదివారం మా భోజన సమయం 3 గంటలు, 3:30 గంటలు. మా మమ్మీ అసలు పొద్దున ఇడ్లీయో టిఫినో ఏదో పెట్టేసేవాళ్ళు, అంతే, 9 మందిరానికి వెళ్ళిపోవడం. అసలు ఎక్కడ అన్నం పొయ్యి మీద పెట్టడం కాదు. ప్రార్థన అయ్యాకే వచ్చేటప్పుడు మేము చికెన్ తెచ్చుకొని, మార్కెట్ వచ్చే దారిలో ఉంటుంది, చక్కగా చికెన్ తెచ్చుకొని వచ్చాక వండుకొని అప్పుడు తినేవాడు. మేము 5 ఆడపిల్లలు, ఒక బాబు, 6, చిన్న సైజు హాస్టల్ అనమాట మాది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోపల ఆకలి గీకలే అంటే పద చర్చికి పొందలు తాళం వేసేయటమే. మా మమ్మీ అసలు ముందర అందరిని బయటికి గంటేసి తాళమే. మమ్మీ ఇంకా జుట్టు వేసుకుంటున్నాం, తలదూకుంటున్నాం అంటే క్లిప్ తెచ్చేసుకొని పరిగెత్తి బయటకు అంటారు, అంతే. అట్లా టైం అంటే టైం, ఇంక వెళ్ళిపోవటం. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు ఇష్టమైన పనులను పక్కన పెట్టి చేయకయు, వ్యాపారము చేయకయు. ఈరోజు డ్యూటీ ఉందండి కాబట్టి చర్చికి రాలేకపోతున్నామండి అనే వాళ్ళు ఎంతమంది సంఘంలో ఉన్నారు? సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్నారు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు అజ్ఞానం. నువ్వు అనుకుంటున్నావు ఆ రోజు వెళ్తే నాకు 5,000 రూపాయలు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అజ్ఞాన పని చేస్తున్నావు. జ్ఞానము కాకుండా అజ్ఞాన పని చేస్తున్నావు. ఆదివారమున ప్రభుకి ఇవ్వాల్సిన దినమున ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. హల్లెలూయా. మూడోది ఏమంటున్నాడు? లోక వార్తలట. లోక వార్తలు అస్సలు అయ్యా బాబోయ్ మనకుంటాయి. ఊర్లో ఉన్న గొడవలన్నీ మనకే కావాలి, ఊసులు. వాళ్ళకి ఎలాగంట, వీళ్ళకి అలాగంట, వాళ్ళకి ఎలాగంట. అవునా కదా?
చెట్ల కింద కూర్చొని వాళ్ళు అలాగిలగైపోయిందంట, ఇలాగిలగైపోయిందంట. ఎన్ని వార్తలు, లోక వార్తలు. ఇంకో మాట పేతురు పత్రికలో అంటాడు ఆయన, ముసలమ్మ ముచ్చట్లు. ఏమంటున్నాడు తిమోతిలో అంటాడు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటాం. దేవుడు దానికి ఇవ్వద్దు అంటున్నాడు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి గంటల అయిపోతున్నాయా సమయం. ఇద్దరు తోటికోడళ్ళు కలిశారంటే ఇంకా అయిపోయింది. ఇంట్లో ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. అవునా కాదా? ఇద్దరు తోటికోడళ్ళు కలిశారంటే అంతే, అక్క చెల్లెలు కలిశారంటే అంతే. ఎన్ని మాటలు ఉంటాయో. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు అని ఒక దేవుని సేవకురాలుగా ఒక హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు లోక వార్తలు చెప్పుకుంటానికి, ముస్లమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు ఈ సమయాన్ని. ఈ సమయము నువ్వు కొనలేనటువంటిది. ఒక్క గంట గడిచిందంటే ఆ గంట తిరిగి రాదు. ఒక్క రోజు గడిచిందంటే ఆ రోజు నీ జీవితంలో రాదు. ఇప్పుడు నువ్వు స్పెండ్ చేసే టైము, కాలక్షేపం చేసే టైము, ఫోన్ చూసుకునే టైము ఏదైతే ఉన్నదో, నువ్వు చదువుకోకుండా, స్కూల్కి వెళ్లకుండా, బడికి వెళ్లకుండా కాలక్షేపం. తిమోతి ఏడి ఇటు నుంచి అటు వెళ్ళిపోయాడు. కాలక్షేపం చేస్తున్నాయి. చదువుకునే పిల్లలకి మరీ చెప్తున్నాను, చాలా దేవుడు మీకు ఇచ్చిన వరము సమయము. అలాంటి సమయాన్ని వ్యర్థపరుస్తారు. కొంతమంది యవనస్తులైతే ఊహల్లో కలల్లో జీవించటానికి ఫోన్లు పట్టుకొని మంచాల మీద ప్రియురాలు టెక్స్ట్ చేసిందా, ప్రియుడు టెక్స్ట్ చేశాడా లేదా, గుడ్ మార్నింగ్ పెట్టిందా, గుడ్ నైట్ పెట్టిందా, పెట్టలేదా, తల్లిదండ్రులకి తెలియకుండా వేసే వేషాలు ఇవన్నీ. జాగ్రత్త, యేసు ప్రభు త్వరగా రాయనై ఉన్నాడు. 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాల తర్వాత నీ శరీరాన్ని నువ్వు ఒడిచిన తర్వాత నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదురుకుండా నువ్వు నిలబడినప్పుడు దేవుణ్ణి నిన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న, నేను నీకు విలువైన సమయాన్ని ఇచ్చాను, ఆ సమయాన్ని నువ్వు ఎలా గడిపావు? నీకు ప్రయోజనకరంగా కూడా నువ్వు ఉపయోగించుకోవు. దేవుని ప్రియమైన బిడ్డలారా, సమయాన్ని పోగొట్టుకుంటే అజ్ఞానివి నువ్వు. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఈ జీవితం అనేది కాలము యొక్క చక్రములో ఉన్నది. చూద్దాం 14వ వచనం. ఇలా చేస్తే ఎలాగా? నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారము చేయకుండా, లోక వార్తలు చెప్పుకొనకుండా ఉంటే 14, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును. హల్లెలూయా. జేమ్స్ చాల్మర్స్ అనే ఒక ఆయన చరిత్ర మీకు చెప్పాను. ఆయన పాపువా న్యూగినియా అనే ఒక ఐలాండ్ లో సేవ చేశాడు. ఆయన కరెక్ట్ గా 22 సంవత్సరాలకి మిషనరీ అయ్యి వెళ్ళాడు. 22 సంవత్సరాలకి మనుషులు తినే ప్రజల మధ్యన, అసలు నాగరికత లేని ప్రజల మధ్యన మనిషి కనిపిస్తే వేటాడి, ఒక జింకను వేటాడినట్టుగా మనిషిని వేటాడి బాణం వేసి చంపి ఆ యొక్క మనిషిని పడుకోబెట్టి ముందల ఈ కాళ్ళ మధ్యన నరికి పొట్టను చీల్చి పేగులను, విష పేగులను తీసివేసి మనిషిని చంపుకొని తినే ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన చనిపోయే మునుపు, ఆయన 62 సంవత్సరాలకు చనిపోయాడు. ఆయన చనిపోయే మునుపు ఆయన ఒక అధికారి అంటున్నాడు, నువ్వు గనక యేసు ప్రభుని రినౌన్స్ చేసి నేను ఇంకా చెప్పను సువార్త అని అని అంటే బతుకుతావు, అనకపోతే ఈ రోజు మా కుండల్లో నీ కూర నిన్ను వండుకుందంటావు అన్నారు. అని అంటే ఆయన అంటాడు, నేను మీ దగ్గరకు వచ్చే కొలది నేను క్రీస్తు శిలువ దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి నేను వెనక్కి తిరగను, నేను ముందలకే ఉంటాను అని చెప్పాడు. ఓకే, ఉంటానని చెప్పాడు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నాకు నేను కోల్పోయిన 22 సంవత్సరాలు ఇస్తే, బాల్యము నుంచి 22 సంవత్సరాల వరకు ఉంది కదా, మరి ఆయన లెక్కేస్తున్నాడు, నాకు 22 ఇయర్స్ పోయినాయి పుట్టినప్పటి నుంచి.
ఈ 22 years నాకు ఇస్తే, ఈ 22 సంవత్సరాలు కూడా నాకు ఇస్తే, అది కూడా మీ దగ్గరే గడుపుతాను అన్నాడు. హల్లెలూయా. మీ మధ్యనే యేసుక్రీస్తు సువార్త చెప్తా గడుపుతాను అని అన్నాడంట. ఎంత ఆశ్చర్యం! యేసు అంటే ఎంత ప్రేమ. ద నియరర్ ఐ గెట్ టు యూ, అంటే ద నియరర్ ఐ గెట్ టు హీదెన్ ఐఎమ్ నియరింగ్ టు క్రాస్ అంటాడు. నేను ప్రభుని ఎరగనటువంటి ప్రజలు నరమాంస భక్షకుల దగ్గరికి వెళుతుంటే నేను సిలువ దగ్గరికి వెళ్తున్నాను. ఆ సిలువను మోయటం, సిలువ దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టమైన పని. భక్తులండి, భక్తులు వాళ్ళ సమయాన్ని ఎంతగా గడిపారు. అలాంటి భక్తుల జీవితాన్ని నేను వింటా ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు నేను ఎంత సమయాన్ని వ్యర్థపరిచానబ్బా అనిపిస్తుంది. నిజంగా ఎంత సమయాన్ని వ్యర్థపరిచాను. ఈ పాటికి 4-5 సంఘాలు కట్టొద్దు, ఈ పాటికి ఆత్మలో ఒక 100-200 మందిని రక్షించొద్దు, ప్రభు నామములో పనిచేయొద్దు. ఎందుకు ఇంత సమయాన్ని వ్యర్థం చేశానా అనిపిస్తుంది. దేవుని ప్రియమండి, యేసు ప్రభుని ఎరిగిన క్షణం నుంచి ఈ రోజుటి వరకు నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని మెట్లు పైకెక్కావు, ఎలాగ ప్రభుని స్తుతించావు, ఏ ఏ విషయాలు నువ్వు సమర్పించుకున్నావు, ఏ ఏ విషయాలు ప్రభు నామాన్ని మహిమపరుస్తూ నువ్వు జీవించావు. అసలు ఈ సమయాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు గడుపుతున్నావా, గడపట్లేదా అనే విషయాన్ని నువ్వు ఒకసారి బేరేజ్ వేసుకోవాలి. ఒక పని చేయండి, మీరు ప్రతిరోజు రేపు ఏం చేస్తారంటే డైరీ తీసుకొని, అర్థమవుతుందా, రేపు డైరీ తీసుకొని ఉదయం 6 గంటల నుంచి లేకపోతే ఉదయం 5 గంటలు, మీరు ఎన్నింటికి లెగిస్తే అన్నింటికి, అక్కడి నుంచి రాత్రి మళ్ళీ పడుకునేదాకా ప్రతి గంట నువ్వేం చేసావు ఒకసారి రాయండి. నాకేం చూపించొద్దు, మీరు రాయండి, రాసుకోండి. ఉదయము 5 గంటలకు లెగిసారనుకోండి, 5 గంటల నుంచి లేకపోతే 6 గంటలకు లెగిసాడు, కొంతమంది 7 గంటలకు లేస్తారేమో, 7 గంటలు లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరేం చేశారు, ప్రతి ఈ గంట ఇది చేశాను, ఈ గంట ఇది చేశానని చక్కగా ఒక బుక్ పెట్టుకొని రాయండి. ఇలా ఒక వారం రోజులు చెయ్యండి. అర్థమవుతుందా? నటించొద్దు, యాక్షన్ వద్దు, మీరు ఎలా చేస్తారో అలాగా ఒక్క వారం రోజులు చేసి దాంట్లో మీరు తినటానికి ఎంత సమయం కేటాయించారు, పడుకోవడానికి ఎంత టైం కేటాయించారు, పని చేసుకోవడానికి ఎంత టైం కేటాయించారు, వ్యాపారం చేయడానికి ఎంత టైం కేటాయించారు, బైబిల్ చదవడానికి ఎంత టైం కేటాయించారు, ప్రార్థన చేయడానికి ఎంత టైం కేటాయించారు, ఆ వారం యొక్క పట్టిక మీకు తెలియజేస్తుంది. అర్థమవుతుందా? చేస్తారా? వచ్చే వారం నేను చూస్తాను. ఒక్క వారం చేయండి, ఒక్క వారం. అర్థమవుతుందా? ఒక్క వారం చేయండి. బాగా చెప్పనా, నేను వారం రోజులు చెయ్యండి అంటేనే చాలే బాబోయ్ అనుకుంటున్నారే. మన పాపాలంట అద్దంలో ఆకాశం అంత స్క్రీన్ వేసి చూపిస్తాడంట. అప్పుడేం చేస్తావు మరి? అప్పుడేం చేస్తావు? అప్పుడేంటో తెలుసా, మీ ఫోన్లోనో మీ టీవీలోనో మీ మైండ్, అన్నిటికంటే నీ మైండ్లో ఏం వెళ్తున్నాయి అవి కూడా ఓపెన్ అయిపోతాయి. అంతరంగ రహస్యములను ఎరిగి ఉన్న దేవుడు ఆయన, మనస్సును పరిశోధించి తెలుసుకునే దేవుడు ఆయన. మరి అప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు ఇంకప్పుడు ఎంత సిగ్గుపడాలి? అప్పుడు సిగ్గుపడకుండా ఉండాలంటే ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. ధనవంతుడు బుద్ధి తెచ్చుకోలా. బుద్ధి తెచ్చుకోకుండా నా ప్రాణమా హాయిగా తినుము, హాయిగా తాగుము, హాయిగా సుఖించుము, ఎన్ని తరాలు ఉన్న వాళ్ళకైనా నేను పెట్టి 4 తరాలకు కూడా నేను సంపాదించిన ధనాన్ని నేను పెట్టేదని అనుకున్నాడు. భోజనం బల్ల మీద చక్కగా ఆహారం ఉంటే చక్కగా తిన్నాడు, సుఖించాడంట. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళాక ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఒక్కసారి నేను భూమి మీదకి వెళ్ళేలాగా చెయ్యి. మా అన్నయ్యలు చాలా మంది నాలాగా స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్పేసి వస్తా అంటే నువ్వు వెళ్ళవసరం లేదబ్బా, నువ్వు వెళ్ళవసరంలా, అక్కడ ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా, ప్రవక్తలు ఉన్నారు, నువ్వేమి వెళ్ళవసరం లేదు అని చెప్తున్నాడు అబ్రహాం గారు. వాళ్ళు చెప్పిన మాట
ఈరోజు దేవుని యొక్క సేవకురాలుగా మీ మధ్యకు నేను వస్తూ ఉన్నాను. ఏముందలే ఇక్కడ విని దేవుని ప్రియమైన బిడ్డలారా, మరల జీవితం లేదు, పునర్జన్మ ఉంది అనుకుంటున్నారా? మళ్ళీ ఈ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కుక్కలాగా నక్కలాగా పుడతాం అనుకుంటున్నారా? ఒకటే జీవితం. యు ఆర్ లూజింగ్ టైం, యు ఆర్ లూజింగ్ టైం. సమయం వెనక్కి రాదు. ఏ మనుషుల జీవితాల్లో నువ్వు టైంని ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఏ పనిలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఏ సంతోషం కొరకు నువ్వు ఆ సమయాన్ని వెచ్చిస్తున్నావో అవి వెనక్కి రావు. నువ్వు ఒక అజ్ఞానివిగా మారిపోతున్నావు. దేవుడు వాక్యం సెలవు హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, నువ్వు జ్ఞానుల వలె నడుచుకోండి, సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక. ఏంటంట? సమయాన్ని ఏం చేయాలి? సమయాన్ని పోనీకు. నువ్వు సమయాన్ని పోనిస్తున్నావు, జాగ్రత్త. కొంతమంది అండి పొద్దున్నుండి సాయంత్రం దాకా కూడా అదే పనిగా కాలక్షేపమే చేస్తారు, ఊసులు ఆడుకుంటానే ఉంటారు. కానీ దేవుడికి మాత్రం సమయము, వాక్యం చెప్తుంది, సమయము వ్యర్థమైన మాటలతో నువ్వు కాలక్షేపం చేయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, సమయాన్ని పోనీయొద్దు బా. ఇది దేవుడి యొక్క ఆశీర్వాదం. దేవుడు నీకు విలువగా ఇచ్చాడు. నువ్వు కోట్ల రూపాయలు పోసిన ఒక్క నిమిషం కూడా కొనలేవు. సైంటిస్టులు భూమి మీద నుంచి రాకెట్లతో మూన్లోకి, చంద్రుడిలోకి వెళ్ళడానికైనా కనుగొంటున్నాడు, కానీ ఒక్క నిమిషాన్ని కనుగొనలేకపోతున్నాడు. ఒక్క సెకండ్ని కూడా ఎక్స్ట్రా ఇన్వెంట్ చేయలేకపోతున్నాడు సైంటిస్ట్. ఫోన్లు తయారు చేస్తున్నాడు, రాకెట్లు తయారు చేస్తున్నాడు, పెద్ద పెద్ద ఏరోప్లేన్లు తయారు చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు చాట్ జీపీటీలు వచ్చినాయి కదా, ఒక్క నిమిషంలో ప్రశ్న వేస్తే నీకు జవాబు వస్తుంది. అసలు ఒక్క నిమిషమే చాలు, ఎన్ని పుస్తకాలైనా తిరగేసి నీకు చెప్తుంది. మానవుని మేధస్సు ఎంతో పైకి వెళ్తా ఉంది, కానీ సమయాన్ని మానవుడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి, హౌ యు ఆర్ వేస్టింగ్ టైం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం, వాళ్ళు నా కోసం ఇలా అనుకున్నారని బాధపడడానికి గంటలు కావు. వాళ్ళు నా కోసమేనా మాట్లాడుకునేది అని తలంచడానికి గంటలు అయిపో. అవునా కదా? కొంతమంది ఉంటారండి, ఇద్దరు మాట్లాడుకుంటుంటే అదిగో నేను వెళ్ళేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు నా కోసమే మాట్లాడుకున్నారు. ఇంకంతే. వెళ్ళిపోయాక ఒక రోజు అంతా పీడిచి ఆ మైండ్ తర్వాత మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ? చూపు నా కోసమే కదా, నా కోసమే. అలాగా ఆలోచించడానికి ఎన్ని గంటలు. అవునా కదా? ఆదివారం ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. రెండోది మీకు ఇష్టమైన పనులు. మూడోది లోక వార్తలు. క్రైస్తవులారా మెల్కొనండి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టకూడదు, కాలక్షేపం చేయకూడదు. ఈ వారం అంతా ఏం చేయాలి? ఒక పేపర్ పెన్ను పెట్టుకొని గోడ మీద అతికించుకొని పొద్దున్న లెగిసింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏం చేయాలి? ఈ గంట, ఈ అరగంట ఏం చేసావు? ఈ పావు గంట ఏం చేసావు? నిజంగా నేను అడుగుతాను, వచ్చే వారం మీరు నాకు చూపించండి. అంటే ప్రతి వారం అడగనులే, ఇదొక్క వారం చేయండి. మీ ముఖం మీరు కనపడతారు. ఓకేనా? మీ ముఖం మీకు ఆ పేపర్లో కనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఇలా చెప్పానని 2 గంటలు ప్రార్థన చేసి 3 గంటల ప్రార్థన చేసి చేసేసాను. ఓకే, ఒకవేళ అది ప్రాక్టీస్ చేయగలిగితే చేసేయండి. హల్లెలూయా. అట్లీస్ట్ ఎలాగైనా క్రమం వస్తుంది, ఓకేనా? నిన్నేం చేశారు ఈరోజు గుర్తుండే ఉంటదిగా. మొన్న చేస్తే గుర్తుండకపోవచ్చు, నిన్న చేసి గుర్తుంటాయిగా. ఏం చేశారో చూసుకో. హౌ వీఆర్ వేస్టింగ్ టైం. దేవుడిచ్చిన వరాన్ని, కాలం అనే వరాన్ని మనము కింద చెత్తలాగేసి తొక్కుతున్నాం.
వ్యర్థపరుస్తున్నాం. దుఃఖం రావాలి, మనకి దుఃఖం రావాలి. వీఆర్ వేస్టింగ్ టైం. దేవుడిచ్చిన వరాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడిచ్చిన వరాన్ని మనం కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నాం. సమయం అనేది మనం కొనలేనటువంటిది. ధనవంతుడికి అదే సమయము, పేదవాడికి అదే సమయము. కాబట్టి నాకు సమయం సరిపోలేదు. సమయం ఎవరికీ సరిపోదండి. దాన్ని వైజ్గా సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఎలా సద్వినియోగం చేసి, ఎవరి జీవితంలో నువ్వు ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, దేవుడి యొక్క పని కొరకు నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ టైం, దేవుడి సన్నిధిలో ఏడువు, కన్నీరు కాచు, మార్చుకో నీ పద్ధతిని మార్చుకో, నీ బద్ధకాన్ని తీసివేసుకో. అర్థమవుతుందా? ముసలమ్మ ముచ్చట్లు చెయ్యొద్దు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రండి. నేను మరలా చెప్తా ఉన్నాను. దేవుని సేవకురాలుగా ఒక మాట హెచ్చరిక చేస్తున్నాను. ఆదివారం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. అది దేవుని యొక్క సమయము, దేవుని రోజు. సమయాన్ని కాలక్షేపం చేయొద్దు. దేవుడిచ్చిన వరాన్ని అనవసరమైన వాటికి పెట్టుబడి ఇవ్వద్దు. అవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టండి. నేను ఎప్పుడు ఒక స్లోగన్ చెప్తా ఉంటాను నా పిల్లలకి, డోంట్ వేస్ట్ టైం, ఇన్వెస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం, ఇన్వెస్ట్ టైం. అంటే సమయాన్ని కాలక్షేపం చేయొద్దు, వ్యర్థం చేయొద్దు, కానీ ఆ సమయాన్ని పెట్టుబడిగా పెట్టు. దేవుని ప్రియమైన బిడ్డలారా, కాబట్టి గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థం చేస్తుంటే అయా మమ్మల్ని క్షమించండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మేము నడుచుకున్నట్లు కృపను అనుగ్రహించండి. ఇప్పటి వరకు ఒకవేళ మేమేమన్నా ఇన్ అవర్స్ నేను వ్యర్థం చేశానేమో, కైండ్లీ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. అడుగుదామా? అది కూడా క్షమాపణ అడిగే విధానమే, క్షమాపణ అడిగే అంశమే అనేదైనా అట్లీస్ట్ గుర్తించాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే జీవితం ఎలా విలువైనదో ఆ జీవితము బేరేజ్ వేయడానికి, కొలత పరిమాణం చేయడానికి సమయము, వెయిటేజ్. హల్లెలూయా. ఉదాహరణకి ఒక మాటల వెయిటేజ్ అని ఎందుకన్నానంటే, ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం, అమితంగా నేను ప్రేమిస్తా. ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? అమ్మో, అరే ఈసారి మీకు అందరికి ఐస్ క్రీమ్లు ఇప్పిస్తారా? యా, మంచి ఐస్ క్రీమ్ ఇప్పిస్తా మీకు, ఓకేనా? మోక్షిత్ కూడా ఇష్టమేనా? నీకు కూడా ఇష్టం శ్రీను? సూపర్. శ్రీనుకి ఐస్ క్రీమ్ ఇష్టం. నిజంగా ఈసారి ఏలూరు తీసుకెళ్ళి మంచి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఇష్టం లేదా? ఇష్టమా? వెరీ గుడ్. నట్స్ ఉన్నాయి, నీకు ఇప్పిస్తా. ఓకే, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది ఇప్పిస్తా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఐ లవ్ ఐస్ క్రీమ్ అంటాం కదా. మీకు ఏది ఇష్టం అంటే ఐ లవ్ ఐస్ క్రీమ్ అని. ఇన్ ది సేమ్ వే ఆ ప్రేమ అనే పదం, లవ్ అనే పదం ఉంది కదా, ప్రేమ అనే పదం. ఐ లవ్ మై మదర్, నా తల్లిని నేను ఇష్టపడుతున్నా. ఏది బరువైంది? రెండిటికి లవ్, ప్రేమ అనే మాట ఉపయోగించాం. ఏది బరువైనది? ఐస్ క్రీమ్ని ప్రేమించడం బరువైనదా? ప్రేమ అనేది బరువైనదా? తల్లిని ప్రేమించే విధానం, ఆ ప్రేమ బరువైనదా? చెప్పండి. రెండూ ఒకటే పదాలు ఉపయోగించాం. ఐ లవ్ ఐస్ క్రీమ్, ఐ లవ్ మై మదర్, రెండూ ఒకటే ఉపయోగించాం. కానీ లవ్ అనే పదానికి ఈ రెండిట్లో ఏది బరువైనది? ఏ ప్రేమకు బరువు ఉంది? తల్లికే ఉంటది. రెండింటిని మనం కలపలేం, కానీ ఒకటే ఉపయోగించాం కదా. జ్ఞానవంతుడు కూడా అంతే, సమయాన్ని అట్లా విలువగా ఎంచి, టైం అయిపోతుంది చేసుకోవాలి, సమయం లేదు. అజ్ఞాని టయానికి విలువ లేక తేలిక పరుస్తాడు. ఇంకో లెగరా, 7 అయిపోయింది, లెగుతాంలే 8ంటికి 9ంటికి. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూసారా, 22 సగటుగా సైంటిస్టులు 22 సంవత్సరాలు నిద్రపోతాడు మనిషి అని చెప్తున్నాడు. ఇక మన పిల్లలైతే ఇక చెప్పనవసరం, నాకు తెలిసి 30-40 సంవత్సరాలు నిద్రపోతానే ఉంటారు. అవునా కదా? దేవుని ప్రియమైన బిడ్డలారా,
ఆ యొక్క బరువు మనకు తెలియాలి. దేవుడి యొక్క వరము యొక్క సమయం అనే వరము యొక్క బరువు మనకు తెలిస్తే దాని విలువేంటో మనకి తెలుస్తుంది. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు కాలక్షేపం చేస్తున్నామేమో, పనికి మాలిన మాటలు ఊసులాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం, చూడకూడనటువంటి చూస్తూ కాలక్షేపం చేస్తే ప్రభుని క్షమించమని అడుగుదాం. సద్వినియోగం చేసుకుందాం. మన జీవితంలో మనం దేవుని కొరకు వెచ్చించేది, సమాజంలో దేవుని కొరకు పని చేయటానికి వెచ్చించేది ఏది మనం చేస్తున్నాము అనే విషయాన్ని మనము